అసలు నా హ్యాపీనెస్కి హద్దే లేదు. ఎందుకు తెలుసా, సీఎం రేవంత్ రెడ్డి సార్ ట్వీట్ చేసిండు హరియాన్ష్ గురించి. ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్, బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. నాకు నవీన్ రామ్ సింగ్ అన్న నా గురించి చెప్పిండు, నాకు అది మీకు షేర్ చేయాలనిపించింది. నేను హ్యాపీగా చెప్తాను అన్న చెప్పినప్పుడు ఏడ్చినా కానీ. సో అసలు నాకు క్రికెట్ స్టేడియం అంటే ఏంటో తెలియదు, కానీ దిగిపోయినా అంటే హరియాన్ష్కి అమౌంట్ ఎట్లా కలెక్ట్ చేయాలో తెలియదు. అసలు సోషల్ వర్కింగ్ గురించి 1% కూడా నాకు ఐడియా లేదు. బట్ నేను లేదు వాడికి ఇంజెక్షన్ వేపియాలని చెప్పి ఒకటే నమ్మకంతో నేను ఇంకా సోషల్ మీడియా త్రూ నేను దిగిపోయినా. నాకున్న చిన్న ఫాలోవర్స్తో కొంచెం అమౌంట్ వచ్చినా ఐ వాస్ హ్యాపీ అనుకున్నాను. బట్ చేస్తుండే అమ్మ వాడికి ఇంజెక్షన్ వేపియాలి, వాడి కండిషన్ బాగాలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సో దిగిన ఒక్కొక్క బాల్ నా చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్, గట్కేసర్, ఔషాపూర్, అంక్షాపూర్, బీబీనగర్, భువనగిరి, కొండమడుగు ప్రతి ఒక్కరు నాకు మస్తు సపోర్ట్ చేసినారనమాట. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కొక్క బాల్ గట్టిగా లిక్కి అక్క పట్టుకుంది. నేను అక్క నా నుంచి అవ్వట్లే అన్నా కూడా అక్క మాత్రం రౌడీ బేబీ అనమాట, నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ ఒక్క బాల్ నవీన్ రామ్ సింగ్ అని పట్టుకుండు, నాకు అన్న బాల్ పట్టుకుని నాకు ఎంత రిలాక్స్ అయిపోయినా, నేను విన్ అయిపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా నవీన్ అన్న దిగుతూ ఉంటుంది, ఆ స్టేడియం దద్దరలిపోయింది. సో అన్న ఒక్క 4 కడితే డైరెక్ట్ పోయి మన ఆదిరెడ్డి సార్ దగ్గర పడిపోయింది. ఇంకా ఆదిరెడ్డి అన్న ఊక్కుంటాడా, బిగ్ బాస్లో ఉన్నట్టే మాట్లాడతా, ఫేస్ టు ఫేస్ మాట్లాడితే పాయింట్ దూరిపోవాల్సిందే, గన్ని దిగాల్సిందే. సో అన్న ఏం చేసిండు, ఒక్క 6 కొడితే డైరెక్ట్ పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర మన హరియాన్షి గురించి మ్యాటర్ క్లిక్ అయిపోయింది. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. అసలు మీ అందరికీ నా నుంచి ఎంత ఎక్స్ప్రెస్ చేసినా చాలా తక్కువ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న, లిక్కీ అక్క అండ్ ఆదిరెడ్డి అన్న, అండ్ మెయిన్గా రిషి పేరెంట్స్ అండ్ సంతోష్ అన్న అండ్ వెంకీ అన్న, మీ హార్డ్ వర్క్ కూడా మాకు చాలా యూజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అండ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. సో వి డన్. సో వాడికి ఇంజెక్షన్ పడుతుంది. అండ్ సో మీ అందరికి ఒకటే చెప్తున్నా, సో ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి మొత్తం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి సో మేము ఇంకా ఫండ్స్ కలెక్ట్ చేయాలనుకుంటున్నాం. మాకు ముందు ఎట్లా సపోర్ట్ చేసినారో ఇప్పుడు కూడా మాకు అట్లే సపోర్ట్ చేస్తారని హార్ట్ఫుల్గా అనుకుంటున్నా. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు మాత్రం అప్డేట్ ఇస్తా. అండ్ నాకు మాత్రం స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. బట్ నెగటివ్ నా గురించి మాట్లాడిన వాళ్ళకి నా నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. బాయ్.